రక్తదానాన్ని రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతుంది. రక్తం దానం చేసి సుమారుగా మా 300 మంది గులాబీ సైనికులు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి రక్తాన్ని, రక్త పిశాచి రాక్షసుడైనటువంటి రేవంత్ రెడ్డికి, రక్త పింజర అయినటువంటి రేవంత్ రెడ్డికి, ఆయన రాక్షస పాలన తెలంగాణలో నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని, బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళు అడిగితే, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ పోసి రక్తాన్ని ఇవ్వండి, మేము పంట పొలాలలో తల్లి పంటలు పండిస్తామని చెప్పి ఒక దుర్మార్గపు మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడడం. ఇవాళ దానికి తగ్గట్టుగానే మేము చొప్పదండి నియోజకవర్గం వచ్చి దాదాపుగా ఒక 300 పైచీలకు మందిని మరి రక్తదానాన్ని ఈరోజు చేయడం జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రచారంలో కానీ మొన్న కూడా భద్రాచలం, ఖమ్మం జిల్లా పోయి భద్రాచల శ్రీరాముడి మీద ఆనా అని అన్నాడు. అంతకుముందు ఎలక్షన్లలో కూడా రాజరాజేశ్వర స్వామి మీద, కొండగట్టు అంజన్న మీద, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి మీద ఆనా అన్నాడు. ఆయన ఆనా అని ఇవాళ తెలంగాణలో వానం లేకుండా చేసాడు దరిద్రుడు, దుర్మార్గుడు. కనుక ఇవాళ కన్నెపల్లి ద్వారా అనేక లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా అలా గురువుకు గురుదక్షిణ సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మా తెలంగాణ బిడ్డలకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, సాగు నోట్లకు పోయి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఆనాటి రోజులు తెస్తాడో రేవంత్ అన్న అని అంటే నిజంగానే 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనలో ఎట్లయితే ఆకలి చావులు, ఆత్మహత్యలు, మరి తాగునీటి కోసం కటకట, కరెంటు లేనటువంటి పరిస్థితి, యూరియా కోసం చెప్పులు లైన్ పెట్టే పరిస్థితి ఎట్లయితే ఉండదో సేమ్ అదే పరిస్థితి ఇవాళ తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళ 13 ఏళ్ళ తర్వాత తిరిగి కేసీఆర్ ఉన్నంత కాలమేమో సుభిక్షంగా ఉంది, రైతాంగం అంతా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి రాగానే టక్కుమని కరెంట్ ఆగిపోయింది, యూరియా ఆగిపోయింది, రైతు బంద్ ఆగిపోయింది, ఇవాళ నీళ్ళు ఆగిపోయినాయి. కనుక మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే తక్షణమే కన్నెపల్లి ద్వారా గాయత్రి పంప్ హౌస్కు, నంది పంప్ హౌస్ ద్వారా గాయత్రి పంప్ హౌస్కు, నెడుమానేరుకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు, తాగునీరు వెంటనే అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా నేను ఓడిపోయిన తెల్లారి ప్రెస్ మిత్రులందరితో మాట్లాడినా, మీరు అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. ఆ రోజుగా కేసీఆర్ గారు లేని తెలంగాణ ఎలా ఉంటుందని నేను భావోద్వేగానికి గురై ఆ రోజు ఏడ్చినటువంటి సందర్భం. ఇది ఆ రోజు ఎందుకు దుఃఖం వచ్చిందంటే, నాకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, నాకు ఎందుకు కన్నీళ్ళు వచ్చిందంటే గిట్లాంటి తెలంగాణను చూడవలసి వస్తుంది, కేసీఆర్ గారు లేని తెలంగాణ అంటే గిట్లాంటి తెలంగాణ చూడవలసి వస్తుందని ఆనాడే బాధపడ్డా. నేను ముందే ఊహించినట్టు ఇవాళ ఈ పరిస్థితి జరిగింది కనుక వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను, తక్షణం కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లను విడుదల చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు మేమందరం కూడా రక్తదానం చేసినాం, రక్తాన్ని దానం చేసినాము. మా ప్రాణాలను సైతం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, తెలంగాణ రైతాంగం కోసం ప్రాణాలను అర్పిస్తాం. కానీ తెలంగాణ రైతాంగం నీళ్ళను సాధించేదాకా రేవంత్ రెడ్డి ఖబర్దారిని వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది. డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. రితికని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పాట పని చేయాలి.